నిన్న, ఈరోజు కొన్ని ప్రముఖ పత్రికల్లో, వెబ్‌సైట్‌లో కొన్నింటిలో మాత్రమే. ఒక వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అమరావతిలో 10,000 కోట్ల పనుల కాంట్రాక్ట్‌లు ఫైనలైజ్ అయ్యాయి అని. అవన్నీ ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన కంపెనీలకు, ప్రభుత్వ పెద్దలకు కావలసిన వాళ్ళకే ఆ కాంట్రాక్ట్‌లు దక్కాయి అని. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద వాళ్ళకు ముందే డబ్బులిచ్చి, ఆ డబ్బులను కమిషన్ల కింద మళ్ళీ కొందరు పెద్దలకు చేరే ఆ రాయబేరాలు ముందే సిద్ధం చేసుకొని కాంట్రాక్ట్లు ఇచ్చారు అని. ఇంతకుముందు ముఖ్య నేత తరపున వసూళ్లకు పాల్పడి ఐటీ అధికారులకు చిక్కినటువంటి ఒక ఉద్యోగి అమెరికాకు వారిపోయినాడట ఆయన. మరి ఎవరో నాకు తెలియదు కానీ ముఖ్య నేత తరపున వసూలు చేసి ఐటీ అధికారులకు 2,000 కోట్లు దొరికిందన్నారు. ఆయన అమెరికా వారిపోయిందట. ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయనే ఈ బేరసారాల్లో మళ్ళీ తలమునకలై ఉన్నాడట. ఇంకా అట్లనే ఉంటుంది. ఐటీ అధికారులకు చిక్కి అమెరికాకు వారిపోయిన ఆయన మళ్ళీ ప్రభుత్వం రాగానే ఉద్యోగంలోకి వచ్చి బేరసారాలు చేస్తున్నాడు. తన సొంత డబ్బులతో విదేశాలకు వెళ్ళారని చెప్పి సునీల్ కుమార్ అనే సీనియర్ ఐపీఎస్ని అక్కడ కూడా విదేశాల్లో ఏదో కొంచెం టూర్ షెడ్యూల్లో మార్పు జరిగిందట ప్రభుత్వం అనుమతి లేకుండా. అందుకని ఆయన సస్పెండ్ చేశారు. సరే పోనీయండి. ఇప్పుడు ఆ పారిపోయి ఇక్కడికి వచ్చిన వ్యక్తే ఇప్పుడు బేరసారాలు చేస్తూ ఉన్నారని, మొత్తం ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అని, ఎక్కువ ధరలకు ఇచ్చారు అని, రూపాయికి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ 3 రూపాయలకి ఇచ్చారు అని ఈ వార్తలు నిన్న, ఈరోజు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. నాకు ఇవేమీ పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. బేసిక్గా అమరావతి పేరు మీద 1,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, హడ్కో నుండి 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలందరూ నెత్తిన అప్పది. అక్కడ వచ్చి కడితే ఎవరి భూములు పెరుగుతాయో, ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరి నెత్తిన తెచ్చిన అప్పు కొందరు కాంట్రాక్టర్లకి ఎక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారట. వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకోవాలని, కమిషన్లు తీసుకోవాలని ముందే మొబైలైజేషన్ అడ్వాన్సులట. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? ఎవరు బయట పెట్టాలి? ఇవన్నీ ఎవరికి బయట పెట్టాలి? ఎవరికి పట్టింది? జనానికి వీటితో అంత పనిలే. ఏదో 4 అబద్ధాలను నమ్ముతూ కాలం గడుపుతూ ఉంటారు. నాకు ఇవేం పెద్ద ఆశ్చర్యం అనిపించలే. సొంత మనుషులకు 1,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడి నుంచి కమిషన్లు తీసుకొని ఇప్పుడేముంది? ఇంతకుముందు మాదాపూర్లో అదే జరిగింది, గచ్చిబౌలిలో అదే జరిగింది, ఐఎంజీ భారత్ భూముల వ్యవహారంలో అవే జరిగినాయి. ఏడ చూసినా అవే జరుగుతాయి. అందులో పెద్ద వింతేముంది? అందులో కొత్తదనం ఏముంది? ఎవరికి తెలియదు. అమరావతి పేరు మీద 1,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేసి ఇక నిర్మాణాల పేరుతో సుమారుగా మళ్ళీ కాంట్రాక్టుల రూపంలో చేరాల్సిన వాళ్ళకి చేరిపోతుందని చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. అందుకని ఇప్పుడు ఈ వార్తలు ఏమి నాకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అంతే, పేదలు పేదలుగానే ఉంటారు, రాష్ట్రం అట్లనే ఉంటుంది, మరింత దిగజారిపోతుంది. అధికారంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి కావలసిన వాళ్ళు మాత్రం గొప్పలుగా సంపాదించుకుంటారు. ఏదో మళ్ళీ పేదలను అట్లా మాయలో ఉంచేసి ఏదో 4 తీపి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి కావాలండి బాబు రాష్ట్ర భవిష్యత్తు? ఇంకొకటి బొంగు భవిష్యను. ఎన్నికలప్పుడు కొన్ని ఓట్లు కావాలి, జనాలను డైవర్ట్ చేయాలి, జనాల్లో ఏదో ఒకటి వాళ్ళ మైండ్కి ఏదో ఒకటి ఇంజెక్ట్ చేయాలి, ఏదో ఒకటి కావాలి అధికారం కోసం. అంతే, ఎవడి బాగు కోసం ఎవడికి కావాలి? జనం బాగుపడితే చైతన్యవంతులైంది ఇప్పుడున్న రాజకీయ పార్టీలను తరిమి కొడతారు. అందుకని జనం చైతన్యవంతం అయ్యక్కర్లే. జనం వాళ్ళ మినిమం కంఫర్ట్ లైఫ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లే. ఏం అవసరం లేదండి బాబు. జనం కూడా అలాగే ఉన్నారు. ఏం కాదు, ఎంత బుద్ధి పుడితే అంత దోసుకోండి, ఎవడు వద్దంటున్నాడు కానీ. ఎంత బుద్ధి పుడితే అంత దోసుకోండి అబ్బా స్వామి. అడిగేదేవుడు, పెట్టేదేవుడు. ఆ పత్రికలు రాస్తాయా, టీవీ ఛానళ్ళు చూపెడతారా? వాళ్ళకేం పట్టింది? వాళ్ళకు చేరదా డబ్బులు? కావాల్సింది అదే కదా. వాళ్ళు బాగుపడితే చాలు. సమాజంతో ఎవరికేమో అవసరం? సమాజానికే వాళ్ళ అవసరం లేదు. సమాజంతో పేదవాడికే అవసరం లేదు పేదరికం గురించి. మరి వీళ్ళందరూ ఏం పట్టించుకుంటారు? దొబ్బి పడేయండి. వీళ్ళైతే ఇంకా అప్పు తీసుకొచ్చి ఎవడో ఒకటి తిని పక్కన పెట్టేయండి. ఎందుకు లొల్లి రోజు?